4 ఏళ్లలో ఒక్క ఏడాది ఇతర రాష్ట్రాల్లో చదివిన స్థానికేతరులే. ఏపీ ఈఏపీ సెట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్థానికత విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. 8 క్లాసు తర్వాత 9, 10 ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఈ 4 ఏళ్లలో ఏదైనా విద్యార్థి బయట రాష్ట్రంలో ఒక్క ఏడాది చదివిన వాళ్ళు స్థానికేతరులే అన్నట్టుగా చెప్తుంది. వాళ్ళ పేరెంట్స్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే, ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టుగా రెసిడెన్స్ సర్టిఫికేట్ తెచ్చుకోగలిగితే వాళ్ళకి నాన్ లోకల్ కోటాలో 15% సీట్ల కోసం పోటీ పడే అవకాశం ఇస్తాం అని చెప్తుంది. ఇది కొత్త వ్యవహారం. ఎందుకంటే గతంలో 6వ తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు అంటే దాదాపు 7 ఏళ్ల కోర్సులో అత్యధిక కాలం 4 ఏళ్ల పాటు ఎక్కడ చదివితే ఆ రీజియన్ అన్నట్టుగా ఉండేది. అది ఓయూ కావచ్చు, ఏయూ కావచ్చు, ఎస్వియు కావచ్చు. 3 రీజియన్ల పరిధిలో 371D ప్రకారంగా రాష్ట్రపతి గెజిట్ ప్రకారంగా 4 ఏళ్ల పాటు ఎక్కువ ఎక్కడ చదివితే ఆ ప్రాంతాన్ని వాళ్ళ లోకల్ ఏరియాగా గుర్తించేటట్టు వాళ్ళు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విభజన చట్టం అమల్లోకి వచ్చి 10 ఏళ్ళు పూర్తయింది కాబట్టి ఈ ఏడాది నుంచి తెలంగాణ విద్యార్థులకి ఏపీలో సీట్లు కేటాయించడానికి నిరాకరిస్తోంది. అదే సమయంలో రాష్ట్రంలో కూడా ఎస్వియు, ఏయు మధ్య విభజన కానీ లేకుంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి విద్యార్థులు అటు కర్ణాటక, బెంగళూరు, ఇటు చెన్నై, హైదరాబాద్ లాంటి చోట్ల చదువుకున్నటువంటి వాళ్ళకి కానీ వీళ్ళకి ఈఏపీ సెట్లో సీట్లు కేటాయించాలంటే వాళ్ళకి లోకాలిటీ విషయంలో 9, 10 ఇంటర్ 2 ఏళ్ళు మొత్తం 4 ఏళ్ల కోర్సులో ఏదో 1 సంవత్సరం బయట చదివినా వాళ్ళు నాన్ లోకలే అన్నట్టుగా చెప్తుంది. నిన్నే మనకి ఒక కామెంట్లో ఒక అబ్బాయి రాశారు, సార్ నేను 10వ తరగతి వరకు ఏపీలోనే చదివాను, కానీ మరి ఇప్పుడు నన్ను నాన్ లోకల్గా ఇప్పుడు నేను కౌన్సిలింగ్ అప్లై చేసుకున్నప్పుడు వచ్చింది, దీన్ని ఎట్లా చూడాలంటే అసలు కారణం ఇది. ప్రభుత్వం ఇప్పుడు ఇలాంటి రూల్ తీసుకొస్తుంది.